ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఈరోజు గౌరవవెల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి గతంలోనే 2010-11లో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ హుస్నాబాద్ నియోజకవర్గం వరకు 16.5 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్ వెంట రావడం జరిగింది. ఈరోజు స్థానిక అందరి నాయకత్వంతో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడా చిగురుమావుడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సింటే ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. తొందరలోనే మొన్న ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ పూర్తయినాయి. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొంత వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా 57,000 ఎకరాలు ఈ ప్రాంతానికి, గండిపల్లి 14,000 ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని నింపడం వల్ల దాదాపు 35,000 ఎకరాల సాగునీరు వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి అందరి సహకారం కోరుతా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ల పేరు మీద అప్పుడిప్పుడు జరిగినా ఒక్క చుక్క ఈ కాలువ మొత్తం త్రూనే లేదు. ఎవరిని క్రిటిసైజ్ చేసే అవసరం లేదు. ఈ రోజు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. అప్పుడు మనం గుర్తు చేసుకొని కడతామా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి 2007 తర్వాత యాక్చువల్గా వాటర్ తోటపల్లి నుంచి మొత్తం అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి వచ్చడానికి అది కంప్లీట్ అయింది. కాలువలు కంప్లీట్ అయినాయి, మేజర్ కాలువలు కంప్లీట్ అయినాయి. కానీ కెనాల్ రూట్స్ ఏదైతే క్షేత్రస్థాయిలో డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉన్నాయో వాటికి ల్యాండ్ ఎక్వేషన్ కూడా జరగనటువంటి పరిస్థితుల నుంచి ల్యాండ్ ఎక్వేషన్ తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఈ ప్రాంత సస్యశ్యామలం అనేటువంటిది మా బాధ్యత. చేసినా చేయకపోయినా మేమే అని 100 సార్లు అయిపోయినాం. మళ్ళీ కూడా అదే పని మీద ఉన్నాం. చాలా స్పీడ్ గా పనులు. ఒక్కసారి ల్యాండ్ ఎక్వేషన్ కాగానే కాలువల తవ్వకం పూర్తి అయిపోయి ఈ నీళ్లన్నీ కూడా ఈ పంట పొలాల లోపల చేరేటువంటి బాధ్యత మాది. తొందరలో ఆ ప్రక్రియను తీసుకొని పోతాం.